ఈ స్కేరీ విజువల్స్ నేపాల్ నుంచి. సో మా ఇండియన్స్ కూడా 100 మంది పైనే మిస్ అయ్యారు. ఎందుకు అంతమంది అక్కడ ఉన్నారో తర్వాత చెప్తాను. సో దీనికి రీజన్ ఏంటంటే బేసిక్లీ మనకి ఎర్లీ మార్నింగ్ 8:45 టైంలో స్మాల్ ఎర్త్క్వేక్ ఒకటి రిపోర్ట్ అయింది నేపాల్ టిబెటన్ బార్డర్లో. ఎర్త్క్వేక్ తర్వాత ఆబ్వియస్లీ మౌంటైన్ రీజియన్ కాబట్టి ల్యాండ్ స్లైడ్, అవలంచెస్ లేదా గ్లేషియర్ లేక్ బర్స్ట్ అనేది కామన్. సో పాసిబుల్గా ఏం చెప్తున్నారంటే దాని జరగడం వల్ల ఈ రాళ్ళన్నీ వచ్చి మీరు ఏదైతే మ్యాప్లో చూస్తున్నారో రివర్, ఆ రివర్ దగ్గర బ్లాకేడ్ క్రియేట్ చేసిన, అంటే ఒక వాల్లో క్రియేట్ చేసి వాటర్ మొత్తం అటువైపు ఆగిపోద్ది టెంపరీగా. సో ఆ వాటర్ మొత్తం పైలప్ అయ్యి, అంటే వాటర్ లెవెల్ పెరిగి ఒకసారిగా ఇది బ్లాస్ట్ అయిపోయింది. సో అదే జరిగింది, అలా వాల్ కొలాప్స్ అయిపోయింది, ఈ వాటర్ మొత్తం ఒక్కసారిగా డిశ్చార్జ్ అయింది. సో దానివల్ల ఏమైందంటే ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చినాయి. ఇండియన్స్ అంతమంది ఎందుకు అక్కడ ఉన్నారంటే ఇది మానస్ సరోవర్ యాత్రకి వెళ్ళే టైం అనమాట. జనరల్గా గవర్నమెంట్ ఒక 1000 మెంబర్స్ని ఉత్తరాఖండ్, సిక్కిం రూట్స్లో పంపిస్తుంది. అవి రిలేటివ్లీ వెరీ సేఫ్ రూట్స్. ఈ నేపాల్ ద్వారా వెళ్ళే వాళ్ళు ఎవరంటే ప్రైవేట్గా మీలో అలాగే ఎవరైనా వెళ్ళాలంటే వెళ్తారు. సో అందుకు అంతమంది అక్కడ ఉన్నారు. వాళ్ళు ఈరోజు బార్డర్ క్రాస్ చేయాలి యాక్చువల్గా, బట్ అన్ఫార్చునేట్గా ఇది జరిగింది. హోప్ఫుల్లీ వాళ్ళందరూ సేఫ్గా బయటపడతారని ప్రార్థిద్దాం. దట్స్ ఆల్.